విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రజల కోసం 2085 బస్సులు, ఉచిత టీ-షర్ట్లతో పాటు స్నాక్స్ ప్యాకెట్లు అందించనుంది. ఈ నెల 21న విశాఖ బీచ్ రోడ్డు ప్రధాన వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో విశాఖ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంలో భాగంగా ప్రధాన వేదికకు చేరుకునే వారికి ఏపీఐఏసీ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు ఈ నెల 19 నుంచి 21 వరకు బీచ్ రోడ్డును కూడా భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో పాల్గొనేందుకు వచ్చే అతిథులు ప్రజల కోసం ఆల్ ఇండియా రేడియో సమీపంలోని ఏపీఐఏసీ గ్రౌండ్ ఏయూ భాస్కర్ హాస్టల్లోనూ పార్కింగ్ సదుపాయం కల్పించారు. అదేవిధంగా శ్రీకాకుళం, భోగాపురం, తగరపు వలస, చిలకపేట, భీమిలి ప్రాంతాల్లోనూ, విజయనగరం నుంచి వచ్చే వారికి తగరపు వలస, బోయపాలెం బీచ్ రోడ్డు ప్రాంతాల్లోనూ, అనకాపల్లి నుంచి వచ్చే వారికి అనకాపల్లి, పెందుర్తి, వేపగుంట, అడవివరం, హనుమంతవాక, ఎండాడ ప్రాంతాల్లోనూ, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చే వారికి పెందుర్తి, వేపగుంట, హనుమంతవాక, ఎంవీపీ డబుల్ రోడ్డు పార్కింగ్ సదుపాయాలను అధికారులు కల్పించారు. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1300 కెమెరాలు, 40 డ్రోన్లతో పాటు ఇప్పటికే విశాఖలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదలా ఉంటే విశాఖ ఆర్కే బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మహిళలు యోగాసనాలు వేశారు. యోగా అనేది మన సంస్కృతిలో భాగమేనని, ప్రతి ఒక్కరూ యోగా చేయటం ద్వారా మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకోవచ్చన్నారు. ప్రతి మహిళ కూడా యోగా నేర్చుకోవటం, తన ఆరోగ్యాన్ని తన చేతిలో ఉంచుకోవచ్చన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ వంటి వాహనాల్లో మాత్రమే ప్రజలు ప్రయాణించి బీచ్ రోడ్లో తమకు నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలను తరలించేందుకు 2085 బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో 1300 ఆర్టీసీ బస్సులు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. 800 బస్సులను పట్టణ ప్రాంతాల్లో ప్రజల తరలింపు కోసం, గ్రామీణ ప్రాంతం నుంచి తరలింపు కోసం 500 బస్సులు వినియోగించనున్నారు. మరో 885 ప్రైవేట్ బస్సులను కూడా అధికారులు వినియోగించనున్నారు.